కూడా దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. దాని నుంచి బయటపడడం కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు డిక్లరేషన్ ఇవా అధికారం ఇచ్చింది దేనికండి? వీళ్ళకి అధికారం ఇచ్చింది దేనికి? అధికారం ఇచ్చింది దేనికి? ఓకే శేఖర్ ఒక నిమిషం. ఆనంద్ గారు గతంలోనే ఓకే డిక్లరేషన్ అనే అంశం గతంలోనే చెయ్యాలి కదా, ఈ రోజు దాన్ని ఏదో మసిపూసి మారేడికే చేయడం. డిక్లరేషన్ రద్దు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. డిక్లరేషన్ రద్దు చేశాడు. అతను 5 ఏళ్ళు లేదు డిక్లరేషన్, అక్కడ దాన్ని అమలు చేయలేదు, రద్దు చేశాడు. తెలియకపోతే తెలియని చెప్పుకోవాలి. అపరిపక్వంగా మాట్లాడకూడదు, ఇమ్మెచ్యూర్డ్ మాట్లాడకూడదు. ఎవడే అక్కడ డిక్లరేషన్ ముఖ్యమంత్రి రద్దు చేస్తే అక్కడ ఎవడు అడుగుతాడు దాని గురించి? కాదండి, ఇంతకు ముందు ఆయన పాదయాత్ర చేసిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు అప్పుడే డిక్లరేషన్ అడగాలి కదా, ఈ రోజు ఎందుకు దాన్ని తీసుకొస్తున్నది అన్నది వాళ్ళ పాయింట్. అప్పుడు అడిగారో లేదో తెలియదు, ఇప్పుడు అడిగారు. నువ్వు ఇస్తే తప్పేంటి? నువ్వు దేవుడు ఇప్పుడు ఇస్తే తప్పేంటి? ఇప్పుడు ఇవ్వకుండా ఇది సెక్యులర్ స్టేటా, ఇది సెక్యులరిజమా, ఇది ప్రజాస్వామ్యమా, దళితుల్ని పరిచయం ఏంటి, నన్ను రానివ్వకపోతే ఏంటిది? ఇది రాజకీయం కాదా? చూశారు కదా ఆయన మాట్లాడిన చెప్పారు కదా మళ్ళీ దాన్ని వివాదం చేయదు. ఓకే చూశారు, వాళ్ళు మధ్యలో మాట్లాడతారు. చెప్పారు కదా చెప్పారు కదా, చూపించారు, చూశారు, అందరూ చూశారు. బూతులు మాట్లాడితే మేము వింటున్నాం, కానీ మేము మాట్లాడితే మమ్మల్ని మాట్లాడేవారు. సరే ఓకే, ఇప్పుడైతే కాదండి ఆనంద్ సార్ గారు ఖచ్చితంగా ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి, అంతేనా? ఏమండి, డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి ఎవరైనా. అది సార్ ఇప్పుడు ఈయన కొత్తగా ఇవ్వట్లేదు సార్. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ రోజుల్లో అక్కడ శాసనాలు రాసి వెళ్ళాడు లోపలికి. సోనియా గాంధీ వెళ్ళింది, అబ్దుల్ కలాం వెళ్ళాడు, ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు స్వర్ణ దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ముందు అక్కడ ఏదో వాళ్ళకు ఉంటాయి రూల్స్ ఏమి ఉంటాయి, అక్కడ రాయాలి, సంతకాలు పెట్టాలి. ఒక దర్గాలోకి వెళ్ళాలనుకోండి నెత్తి మీద టోపీ ధరించాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, వెళ్ళాలి. కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. తిరుమలలో డిక్లరేషన్ అనేది ఒక నిబంధన, ఒక షరతు, అది నిషేధం కాదు, ఎవరిని రావద్దని చెప్పే నిషేధం కాదు. కాబట్టి మేమెవరం కూడా మేము జెరూసలేం పోవండి, లేదా మక్కా మసీదుకి మేము పోవండి. వాళ్ళు వస్తారండి, వాళ్ళు వచ్చినప్పుడు సంతకం పడేసి పోమని చెప్తారు, తప్పది. దాన్ని నువ్వు దళితులకు అంటగడతావా? నాకే ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటంటాడు? అది రాజకీయం కాదా? ఈ సెక్యులరిజం ప్రశ్నించడం అంటే అది రాజకీయం చేయడం కాదా? రాజకీయం చేస్తున్నారు. అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా శేఖర్, రికార్డ్స్ ఉంటాయి కదా. అరే వినండి, నేను మాట్లాడుతున్నాను కదా, వినండి, డిస్కషన్ ఎందుకు? ఒక్క నిమిషం అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా, వెయిట్ చేయండి. అరే ఒక్క నిమిషం అండి శేఖర్, అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చూపించిన అవసరం లేదు, రికార్డ్స్ అన్ని ఉంటాయి. అది దాన్ని ఎవరు చెరిపేయలేదు కదా, లైట్ తీసుకోండి. అరుణ గారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏదన్నా అక్కడ జరిగింది, కొన్ని తీర్మానాలు చేశారు, కొన్ని జీవోలు ఇచ్చారు, మీరేదో బురద జల్లుతున్నారని. సార్ నాకు ఇప్పుడు ఇందాక నుంచి ఒక డౌట్, బట్ వీళ్ళిద్దరు తిట్టుకోవడం మూలం నేను అడగలేకపోయాను. ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దళితులు అనే కాన్సెప్ట్ అసలు మతానికి కులానికి అంటే సామాజిక వర్గానికి సంబంధం ఏంటి సార్? అక్కడ సమస్య ఏంటి? క్రైస్తవులు వేరు, దళితులు వేరు. క్రైస్తవుల్ని దళితులను ఎందుకు కలుపుతున్నారు? దళితులు అందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులందరూ దళితులు కాదు, ఇద్దరు వేరు వేరు. కానీ ఇక్కడ మధ్యలో దళితులను ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? మాకు అర్థం కాని విషయం. బైబిల్ వేరు, రాజ్యాంగం వేరు, ఈ రెండింటిని ఎందుకు కలుపుతున్నారో మాకు అర్థం కాని విషయం. అసలు దళితుల్ని ఎందుకు లాగారు? ప్రధాన విషయం అంటే ఇది కూడా మళ్ళీ రాజకీయం చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు తప్ప. నాకేం అర్థం కావట్లేదు. ఆమెను మాట్లాడేవాడు, నన్ను మాట్లాడేవాడు. ఓకే అండి, ఓకే. అరుణ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి, మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టండి. రైట్, అరుణ గారు. దళితుల్ని క్రైస్తవుల్ని ఎందుకు కలిపి మాట్లాడడం మాకు అర్థం కాని విషయము. రెండోది సార్, జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడిగారు అంటే, గతంలో పాదయాత్ర అప్పుడు చేసినప్పుడు అతనికి కొండ మీద అధికారం ఎవరు ఇవ్వలేదు, కొండ మీద ఎట్లాంటి అన్యమత ప్రచారానికి కూడా అతను పాల్పడలేదు. బట్ అతను 5 ఏళ్ల కాలంలో
వైవి సుబ్బారెడ్డి గారి భార్య దళితురాలు, కరుణాకర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా క్రైస్తవాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళు కూడా ఏ విధంగా చేశారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన అన్యమత ప్రాచుర్యం చేశాడు కాబట్టి ఇవాళ మళ్ళీ కొండ మీదకి వెళుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిక్లరేషన్ అడిగారు. మీరు అన్యమత ప్రచారం చేశారు గతంలో, ఇక్కడ కొంతమందికి సపోర్ట్ చేశారు కాబట్టి అన్యమతంలో ఉన్న వాళ్ళకి, ఇవాళ మీరు ఒక హిందూ దేవాలయానికి వెళుతున్నప్పుడు మీరు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, మీ నమ్మకం ఏంటి ఆయన మీద, మీరు ఏ పర్పస్ వెళ్తున్నారు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ అడిగారు. దాంట్లో తప్పే ఉంది. మీరు ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఇవ్వండి, పోయేదేమన్నా ఉందా? 10 సార్లు 10 మంది 10 ముద్దులు పెట్టినప్పుడు సింగిల్ సంతకం ఒక వర్డ్ రాయడానికి ఏంటి సార్ సమస్య? జగన్మోహన్ రెడ్డి గారు అసలు దీన్ని ఎందుకు ఇంత పోతద్దలో పెట్టి లాగి 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 మతాల మధ్య గొడవలు చేయడానికి ట్రై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అది మాకు అర్థం కాని అంశం. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఆయన ఇప్పుడే మందిని వేసుకొని తిరుపతికి ఎందుకు వెళ్ళాలి? ఏమైనా మొక్కుకున్నారా? తలనేల ఏమైనా ఇస్తారా? లేదంటే దీక్ష తీసుకున్నారా? లేదంటే కొండ మీద ఏమైనా ఈయన పోయి మార్చగలిగేటువంటి అధికారం ప్రస్తుతం ఈయన చేతుల్లో ఏమైనా ఉందా? ఏమీ లేనప్పుడు ఆల్రెడీ హిందువులు ఒక వంశం మీద తప్పిదం జరిగింది అని చెప్పేసి బాధపడుతూ రగిలిపోతూ ఉన్న టైంలో అదే కొండ మీదకి ఈయన ఇప్పుడు ఈ జనాన్ని వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఎవరైనా హిందువులు వ్యతిరేకిస్తే ఈయన రాకను ఆపితే దాన్ని క్రైస్తవులకి హిందువులకి మధ్య మతాల మధ్య చేసి అక్కడ కూడా రాజకీయంగా లబ్ధి పొంది రాష్ట్రంలో గొడవలు పెట్టాలని ఉద్దేశమే తప్ప అక్కడ ఇంకేమైనా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి పరాశయం అక్కడ కనిపిస్తుందా? ఇదే ప్రధానంగా అడిగిన అంశం. మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి, అంతే. దేవుడి మీద మీ నమ్మకం ఏంటి చెప్పండి, చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఓకే శేఖర్, ఇంత సెన్సిటివ్ విషయం, ఇబ్బందికరంగా ఉన్నది ఈ టైంలో ఎందుకు వెళ్ళాలి అంత ప్రత్యేకంగా? దాన్ని ఏదో విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదండి, స్ట్రైట్ గా సింపుల్ గా సూటిగా సమాధానం చెప్పండి. 2009లో మేము డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత 2012లో వీళ్ళు అడిగారు సార్ డిక్లరేషన్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అప్పుడు టీటీడీ ఈవో ఏం చెప్పారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు, మా దేవుడి మీద నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి యొక్క ఇక్కడ కట్టుబాట్లు విశిష్టతను నేను పాటిస్తానని చెప్పి ఇచ్చారు. ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంకా పర్లేదయ్యా అని చెప్పిన తర్వాత సైలెంట్ అయ్యారండి. తర్వాత 2019కి ముందు కూడా సైలెంట్ అయ్యారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేస్తా ఉన్నారు. వీళ్ళు చేసిన పాపం రాష్ట్రానికి అంటకూడదు. అన్ని గుళ్ళల్లో మీరు ఏదైతే చేయండి, అన్ని గుళ్ళల్లో పూజలు చేయండి, నేను కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ చేసి వస్తాను, దర్శనం చేసుకుని వస్తానని చెప్పారు. ఏం వెళ్ళకూడదా వెంకటేశ్వర స్వామి గుడికి? భారతదేశ పౌరుడికి ఆయనకు హక్కు లేదా? మాజీ ముఖ్యమంత్రిగా హక్కు లేదా? ఆగండి సార్, హక్కు లేదా? హక్కు లేదా? లేనట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అనుమతి లేదు అని చెప్పి మా ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు? వాటికి సమాధానం చెప్పరు. అన్న గారు దాని సమాధానం చెప్తారంటే ఒక్క నిమిషం శేఖర్, అన్న గారు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పెత్తనంలోని రాష్ట్రం అంతా ఉన్నప్పుడు, దేవాలయంలో సకల వ్యవస్థలు ఆయన చేతిలోనే ఉన్నప్పుడు, గుడికి వెళ్ళడానికి ఇష్టం లేక గుడి సెట్ వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విభేదాలు రేగి ఇంత గొడవలు జరుగుతూ ఉంటే, అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయని తెలిసి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా వివాదాలు రేకెత్తకుండా ఆపాల్సింది పోయి ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో సెట్ వేసుకొని చేయొచ్చు కదా సార్? ఇప్పుడు ఎందుకు సెట్ వేసుకోలేదు? ఇప్పుడు ఎందుకు గుడికి వెళ్తున్నాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు సెట్ వేసిన వ్యక్తి వర్మ గారు ఒక్క నిమిషం. నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటా అండి. అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత మామూలుగా మాకు సంబంధించిన వ్యక్తులు పడిపూజ పెట్టుకుంటామండి. పడిపూజ పెట్టుకున్నప్పుడు ఏదైతే శబరిమల కొండ మీద ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం సెట్టింగ్ చేసుకొని పూజలు చేస్తాం.